ఢిల్లీ బ్లాస్ట్ కేసులో నిందితుడైన ఉగ్రవాది ఉమర్ కు సంబంధించిన చివరి వీడియో ఒకటి తాజాగా విడుదలని సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఉమర్ సూసైడ్ బాంబు దాడి చేయాలనే తన వాదనను వినిపించడం గమనార్హం. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలు ఉన్నాయని పేర్కొన్న ఉమర్, అటువంటి దాడికి పాల్పడాలని చూసేవారు చాలా భయంకరమైన మైండ్ సెట్లోకి వెళ్లాల్సి ఉంటుందని వివరించాడు. అయితే ఆత్మాహుతి దాడి ప్రజాస్వామ్యం కాదని, ఏ నాగరిక సమాజం కూడా దానిని అంగీకరించదని కూడా ఉమర్ తన వీడియోలో స్పష్టం చేయడం విస్మయం కలిగిస్తోంది. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not we don't have situation. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో నిందితుడైన ఉగ్రవాది ఉమర్ కు సంబంధించిన చివరి వీడియో బయటపడింది. దానికి సంబంధించి చాలా విషయాలు ఉమర్ ఆ వీడియోలో షేర్ చేసుకున్నట్లు తెలుసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఉమర్ చాలా కీలకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. సూసైడ్ బాంబ్ గురించి, అలాగే మైండ్ సెట్ కూడా డిఫరెంట్ గా ఉండాలి, చావే శరణం అని చెప్పి కూడా అనుకోవాలని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడినట్టున్నాడు కదా శిరీష్. భువన 10వ తారీఖు నాడు ఎర్రకోట ముందు గేట్ నెంబర్ 1 ముందు ఈ ఆత్మాహుతి దాడి జరిగితే దీనికంటే ముందు ఒక రోజు ముందుగానే ఈ వీడియో అనేది కూడా రికార్డ్ చేసుకున్నట్లుగా జాతీయ దర్యాప్తు సంస్థ కూడా గుర్తించింది. ఉమర్ కు సంబంధించి సహచరుల దగ్గర నుంచి ఏదైతే ఫోన్లు స్వాధీనం చేసుకున్నారో ఆ ఫోన్లలో ఈ వీడియో దొరికినట్టుగా కూడా సమాచారం. సో దీంట్లో ఎర్రకోట కారు బాంబు పేలుడు కంటే ముందు ఈ వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియోలో ఆత్మాహుతి దాడిని అపార్థం చేసుకుంటున్నారు, ఇదొక బలిదానం అని చెప్పేసి సహచరులకు ఒక మెసేజ్ ఇస్తూ ఉగ్రవాది ఉమర్ నబీ అందులో పేర్కొనడం కూడా జరిగింది. అయితే చనిపోయే స్థలం, సమయము, పరిస్థితుల గురించి ఇందులో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. సో నవంబర్ 9వ తారీఖున ఈ యూనివర్సిటీలో వీడియో అనేది కూడా రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అదే రోజు యూనివర్సిటీలో వీడియో రికార్డ్ చేసిన రోజు అతని సహచర డాక్టర్ని కూడా అరెస్ట్ చేసి అతని నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలంటే కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ వీడియో అనేది కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే ఇందులో మొత్తం సమయము, దాడి ఏంటి అనేది కూడా మొత్తం కూడా వివరించాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దాన్ని కనుక ముందుగానే పసిగట్టి ఉంటే ఈ బాంబు దాడిని నివారించి ఉండేవాళ్ళని చెప్పేసి కూడా అభిప్రాయాలంటే కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో సూసైడ్ బాంబింగ్ అనే భావనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్తూనే దాన్ని అసలు షహాదత్ ఆపరేషన్ గా కూడా ఆయన అభివర్ణించారు. అయితే ఈ వీడియో ద్వారా ఉద్దేశపూర్వక ఆత్మాహుతి దాడికి సిద్ధమైనట్లుగా కూడా ఉమర్ నబీ యొక్క మనస్తత్వం అనేది కూడా బయటపడింది. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల వివరాల ప్రకారం నవంబర్ 10వ తారీఖున ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు అనేది అనుకోకుండా జరిగింది కాదు. ఉమర్ భారీ స్థాయి ఆత్మాహుతి దాడి వేసేందుకు ప్రణాళిక రచించారు. దానిలో భాగంగానే ఈ దాడికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇస్లాంలో సూసైడ్ బాంబింగ్ అనేది షహాదత్ ఆపరేషన్ అని చెప్పేసి కూడా చెప్తూనే దీని గురించి తప్పుడు భావాలన్నిటి కూడా ఉన్నాయి. సూసైడ్ బాంబింగ్ పై ఎలాంటి వాదనలు, విరుద్ధ అభిప్రాయాలు కూడా ఉన్నాయనే దాని గురించి కూడా ఇందులో వివరించడం కూడా జరిగింది. 'అయితే షహాదత్ ఆపరేషన్ అంటే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట స్థలంలో ఒక నిర్దిష్ట సమయంలో 10 మంది వ్యక్తులను చంపడం, 10 మంది వ్యక్తులను గాయపరచడం, 10 మంది వ్యక్తులను హత్య చేయడం, 10 మంది వ్యక్తులను
మరణించబోతున్నాడని చెప్పి తెలుసుకొని సహజ మరణ వ్యవస్థకు విరుద్ధంగా వెళ్లే చర్య అని చెప్పేసి అతడు అందులో వివరించడం కూడా జరిగింది. అయితే దీంట్లో ఆ పరిస్థితి అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించాడు. సో మొత్తం మీద కూడా విశ్లేషకుల ప్రకారం ఎర్రకోట పేలుడు ప్రణాళిక వెనుక ఫరీదాబాద్ కు సంబంధించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో అత్యంత రాడికలైజేషన్ అయిన వ్యక్తి మరే అతనే ఈ వీడియోను ఇతరులను ఏదైతే దీని వైపు ప్రేరేపించడానికి కానీ వాళ్ళను ఉద్రేకపరచడానికి రికార్డ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఈ పేలుడు ప్రభావంతో చాలా వరకు కూడా దుకాణాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. సో మొత్తం మీద కూడా ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక జైషే మహమ్మద్ సంబంధించి అనుబంధంగా వీళ్ళందరూ కూడా పనిచేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందులో దాదాపు 9 నుంచి 10 మంది సభ్యులు ఉండగా అందులో 5-6 మంది డాక్టర్ల ఇంటి వాళ్ళు ఉన్నట్లుగా కూడా చెప్తోంది. వీళ్ళందరూ కూడా ఆల్-ఫరాహ్ యూనివర్సిటీలో పనిచేస్తూ తమ వైద్య అర్హతలను పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించుకునే కెమికల్స్ పొందేందుకు వాడినట్లుగా కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కూడా చెప్తున్నారు. డాక్టర్ ఉమర్ అసలు పుల్వామా జిల్లా కోయిల్ అనే గ్రామానికి చెందినవాడు. అతని బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం అతడిది చాలా మౌన స్వభావం, లోలోన ఆలోచనలలో మునిగిపోయే వ్యక్తి, ఎక్కువ సమయం పుస్తకాలు చదువుతూనే గడిపేవాడని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇటీవల కాలంలో అతని ప్రవర్తనలో చాలా వరకు కూడా మార్పులేంటి కూడా కల్పించాయని చెప్పేసి అతని బంధువులు తల్లిదండ్రులు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. సో అక్టోబర్ 30వ తారీఖున విశ్వవిద్యాలయ విధులకు హాజరు కాకపోవడం, ఫరీదాబాద్ ఢిల్లీ మధ్య తరచుగా ప్రయాణాలంటి కూడా చేయడం, రామ్లీలా మైదానం, అదేవిధంగా కొన్ని సునేరి మసీద్ సమీపంలో మసీదులను సందర్శించడం, ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా అనేక అనుమానాలను కూడా రేకెత్తించాయి. నవంబర్ 9వ తారీఖున ఫరీదాబాద్ లో జరిపిన దాడుల్లో దాదాపు 2900 కిలోల అమోనియం నైట్రేట్ అనేది కూడా పట్టుబడింది. సో అతనితో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయగా అతను ఒక్కడే మాయమయ్యాడు. ఆ తర్వాత దౌజ్ అనే గ్రామ సమీపంలో ఆయన దాక్కుని తన వద్ద ఉన్న 5 మొబైల్ ఫోన్లన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అతన్ని పట్టుకోవడం అనేది కూడా సాధ్యం కాలేదు. ఒకవేళ అతను కనుక అక్కడే ఉంటుంటే అతన్ని కూడా పట్టుకుని ఉండేవాళ్ళని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దర్యాప్తులో భాగంగా ఉమర్ అదేవిధంగా ఈ మాడ్యూల్లో అరెస్ట్ అయిన డాక్టర్ ముజమ్మిల్ గనే కలిసి టర్కీలో కూడా పర్యటించినట్టుగా కూడా పోలీసుల విచారణలో కూడా బయటపడింది. వాళ్ళ హ్యాండర్లు టర్కీ నుంచి ఆపరేషన్ లాంటి కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా అధికారులు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే శిరీష్, మీరు చెప్పినట్లు అంత సైలెంట్ గా ఉండేటటువంటి వ్యక్తి సడన్ గా ఈ గ్రూప్ లోకి రావడం, అది కాకుండా మళ్ళీ చనిపోయే ముందు మాట్లాడడం కూడా, ఆత్మాహుతి దాడి అనేది ప్రజాస్వామ్యబద్ధం కాదు, దాన్ని ఏ నాగరిక సమాజం కూడా ఒప్పుకోదు అని చెప్పి కూడా ఆయన చెప్పారంటే ఆయన మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అని చెప్పను కాదు ఆ దాడికి పాల్పడే ముందు. అంటే అతన్ని రాడికలైజేషన్ చేశారు, అతను ఒక ప్రభావానికి లోనయ్యారు, జైషే మహమ్మద్ ఉగ్రవాద మాడ్యూల్ యొక్క ప్రభావానికి లోనయ్యారు. అయితే ఇతన్ని సహచరుడు ఎవరైతే డాక్టర్ ముజమ్మిల్ గనే ఎవరైతే ఉన్నాడో అతను ఇతన్ని రాడికలైజేషన్ చేసినట్టుగా కూడా భావిస్తున్నారు. కానీ అతన్ని పట్టుకున్న సమయంలో ఇతను అక్కడి నుంచి తప్పించుకోవడం, వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ దాక్కోవడం, తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ అన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో ఆయన లొకేషన్ ఎక్కడ ఉన్నది అనేది కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. ఒకవేళ ఆ రోజే కనుక పట్టుకుని ఉంటే ఈ ఉగ్రకుట్ర అనేది కూడా జరిగి ఉండేది కాదు, అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసే వాళ్ళని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తం మీద కూడా అంతా అతను పూర్తిగా రాడికలైజేషన్ అంటే తల్లిదండ్రులు బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం అతను మంచి స్వభావం గలవాడే, కానీ తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు కూడా రావడం గమనించినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ప్రవర్తనలో మార్పులు రావడం మొదలైందంటే అతను ఎవరో ప్రభావానికి లోనై ఉంటాడు, ఆ లోనైన ప్రభావానికి లోనై ఉండడంతో ఈ దాడికి పాల్పడి ఉంటాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మాహుతి దాడి చేయడం అంటే అది మామూలు విషయం కాదు, తీవ్ర ప్రభావానికి లోనై ఉండాలి, అతను ఎవరో చాలా వరకు కూడా మైండ్ వాష్ చేసి ఉండాలి. సో అలాంటి పరిస్థితి అనేది కూడా జరిగింది. అయితే అసలు ఈ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరికిన డాక్టర్ ముజమ్మిల్ గనీ దగ్గర 2900 కిలోల అమోనియం నైట్రేట్ దొరికింది. వీళ్ళిద్దరు కూడా కలిసి టర్కీకి వెళ్ళారు. టర్కీలో వీళ్ళు ఎవరినో కలిసి ఉంటారు, వాళ్ళు వీళ్ళని ప్రభావితం చేస్తుంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. సో విచారణ అనేది కూడా జరుగుతుంది. ఈ టెర్రర్ మాడ్యూల్ వాళ్ళకి సహకరించిన వ్యక్తులను ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. సో విచారణ అనేది కూడా చాలా వేగవంతంగానే జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నిన్న ఒక ప్రకటన చేశారు. ఈ ఉగ్రకుట్రకు కారణమైన వాళ్ళు, ఉగ్రవాద దాడులకు పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళని వెతికి మరి వేటాడతాం, ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇతర అనుమానిత ప్రాంతాల్లో కూడా దాడులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఏదైతే యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ పైన ఈడీ దాడులు కూడా జరుగుతున్నాయి. ఆ యూనివర్సిటీ కూడా అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా జాతీయ దర్యాప్తు సంస్థ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇతర
అధికారులందరూ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళకి కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే శిరీష్, ఈ వీడియో బయటికి రావడంపై అధికారులు అలాగే సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇది జాతీయ దర్యాప్తు సంస్థనే విడుదల చేసిన వీడియో. ఎందుకంటే ఇతను ఆ సూసైడ్ చేసుకోవడానికంత ముందు ఎవరికైతే పంపించారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లలో నుంచి ఇది రిసీవ్ చేసుకున్నట్టుగా, అంటే ఎక్కడి నుంచో మొత్తంకి అయితే ఇతను రికార్డ్ చేసింది మాత్రం ఇతను వేరే వాళ్ళకి పంపించాడా లేకపోతే ఇతనికి సంబంధించిన హార్డ్ డిస్క్ కానీ ఇతర వాటిల్లో ఇది దొరికిందా అనేది కూడా చూడాలి. సో ఏదైనప్పటికీ ఈ వీడియో రికార్డు మాత్రం అదే రోజు, అంటే అక్కడ దాడులు జరిగిన రోజు అదే రోజు ఇది దొరికింది. అంటే అదే రోజు ఇది వీడియో రికార్డ్ చేసింది. సో ఈ దర్యాప్తు సంస్థ అనేది కూడా బయటకు విడుదల చేసింది కాబట్టి ముమ్మాటికి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లో ఇది ఇతని పాత్ర అనేది ఉన్నది అనేది కూడా స్పష్టమైంది. ఇతనే ఆ దాడికి పాల్పడేది అనేది కూడా ఆధారాలు రుజువులతో కూడా సహా నిరూపితమైంది. ఇది కేవలం దాడి మాత్రమే కాదు, ఇది ఆత్మాహుతి దాడి, అనుకోకుండా జరిగిన దాడి కాదనేది కూడా దీన్ని బట్టి రుజువైనట్లుగా మనం భావించాం. శిరీష్, థ్యాంక్ యూ శిరీష్. A very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications and there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation.